12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఒకే చోట ప్రతిష్ఠించిన చోటు, ఆ సీతారాములు వనవాసంలో ఎక్కువ కాలం గడిపిన చోటు, శ్రీరామచంద్రుడు స్నానం చేసిన పంచవటి రామ్కుండ్, సీతామాత ఒక రాత్రి ఒక పగలు గడిపిన 5 వృక్షాలు మరియు గుహ, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును ఖండించిన చోటు, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, హ్యావ్ ఏ లుక్. సో గైస్, ప్రజెంట్ నేనైతే ముక్తిధామ్ దగ్గర ఉన్నారు. నా వెనకాల అయితే చూస్తున్నారు కదా. సో ఇదైతే షిరిడి నుంచి నాసిక్కి వెళ్ళే దారిలో ఉంటుంది. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను, వచ్చేయండి. ఇదే ముక్తిధామ్ 1971వ సంవత్సరంలో నిర్మించబడింది. ఇదొక టెంపుల్ కాంప్లెక్స్ అని కూడా అనొచ్చు. ఈ టెంపుల్లో చాలామంది దేవుళ్లను ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంతానికి వెళ్ళాక ఎడమ వైపున మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. వీళ్ళు 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్ని కట్టడానికి మక్రానా మార్బుల్ని యూజ్ చేశారు. ఇది రాజస్థాన్లో మాత్రమే దొరుకుతుంది. తాజ్మహల్ని కూడా ఇదే మార్బుల్తో కట్టారు. ఈ ముక్తిధామ్లో 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ ముక్తిధామ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని నాసిక్లో. షిరిడి నుంచి నాసిక్కి 93 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ముందు వీడియోలో నేను షిరిడి నుంచి త్రయంబకేశ్వరం అలాగే నాసిక్ చూడడానికి ఒక ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాను కదా. ఆ ప్యాకేజ్లో ఈ ముక్తిధామ్ కూడా ఒకటి. ముందు వీడియోలో ఆ ప్యాకేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూశాక చూడండి. ఫ్రెండ్స్, ముక్తిధామ్ లోపలికి రాగానే చూడడానికైతే ఈ విధంగా ఉంది. ఈ ఆలయానికి మధ్యలో సీతారాముల వారిని ప్రతిష్ఠించారు. అలానే కుడివైపున ఆంజనేయ స్వామి వారిని, అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ ఆలయ ఫౌండర్ అయిన జయరాం భాయ్ స్టాచ్యూ చూడొచ్చు. ఎడమ వైపున సాయిబాబాని ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోటోగ్రఫీ ఈ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అని రాసి ఉంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే టెంపుల్ మధ్యలో సీతా సమేతంగా రామలక్ష్మణులను ప్రతిష్ఠించారు. అలానే కుడివైపున మరియు ఎడమవైపున రాధాకృష్ణులను అయితే చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్ గోడలపైన మనం మహాభారతానికి సంబంధించిన పెయింటింగ్స్ని అయితే చూడొచ్చు. అంతేకాకుండా భాగవతానికి సంబంధించిన 18 చాప్టర్స్ కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టెంపుల్కి కుడివైపు నుంచి కొంచెం లోపలికి వెళ్ళామంటే దుర్గమ్మ మరియు వినాయకుడు దర్శనమిస్తారు. అండ్ ఫ్రెండ్స్, వినాయకుడి పక్కనే ఇక్కడ త్రిముఖ దత్తాత్రేయ స్వామి కనిపిస్తున్నారు కదా. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, మ్యాక్సిమం దత్తాత్రేయుడు ఎక్కడ చూసినా త్రిముఖంతోనే దర్శనమిస్తారు. కానీ షిరిడీకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఏకముఖ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని నేను మీకు వేరొక వీడియోలో చూపిస్తాను. షిరిడీ చుట్టుపక్కల చూడాల్సిన టెంపుల్స్ అయితే కొన్ని ఉన్నాయి, ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఈ టెంపుల్స్ మొత్తం షిరిడీ యాత్రలో భాగంగానే చూస్తున్నాను. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో రాశాను, ఒకసారి చెక్ చేయండి. బడ్జెట్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ 300 మాత్రమే. షిరిడీలో టూర్ ప్యాకేజ్ తీసుకుంటే వీళ్ళు ఇవన్నీ తిప్పి చూపించి మళ్ళీ షిరిడీలో ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గరే వదిలిపెడతారు. వీళ్ళ దగ్గర 2 డేస్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫస్ట్ డేకి 300 పే చేస్తే త్రయంబకేశ్వర్ అండ్ నాసిక్ చూపిస్తారు. సెకండ్ డే మళ్ళీ 300 పే చేస్తే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్ అండ్ ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ అయితే చూపిస్తారు. నా సజెషన్ ఏంటి అంటే ఈ ప్యాకేజెస్లో మనం వెళ్ళడం ద్వారా మనకి టైము అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి. ఈ వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఇక్కడ 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను అయితే ప్రతిష్ఠించారు అని చెప్పాను కదా. ఈ జ్యోతిర్లింగాల ప్రత్యేకత ఏంటి అంటే అసలైన జ్యోతిర్లింగాలు ఎలా అయితే వెలిసాయో లైక్ సైజ్ అండ్ షేప్ యాజ్ ఇట్ ఈస్ అదే సైజ్ అండ్ షేప్లో వీటినైతే ప్రతిష్ఠించారన్నమాట. ఇక్కడ ప్రతిష్ఠించిన వాటిలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర అనే ప్లేస్లో సముద్రపు ఒడ్డున ఉంటుంది. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంటుంది. మూడవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనే ప్లేస్లో క్షిప్రా అనే రివర్ ఒడ్డున ఉంటుంది. నాలుగవది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్. ఇది కూడా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ అనే ప్రాంతంలో నర్మదా నది ఒడ్డున ఉంటుంది. ఐదవది వైజనాథ్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని పార్లీ అనే ప్రాంతంలో ఉంది. ఆరవది భీమశంకర్ జ్యోతిర్లింగ్. ఇది మహారాష్ట్రలోని పూణేకి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడవది రామేశ్వర్ జ్యోతిర్లింగ్. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఎనిమిదవది నాగేశ్వర్ జ్యోతిర్లింగ్. ఇది గుజరాత్లోని ద్వారక నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తొమ్మిదవది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ్. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున ఉంటుంది. 10వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని నాసిక్కి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకం అనే ప్లేస్లో గోదావరి నది ఒడ్డున ఉంటుంది. 11వది కృష్ణేశ్వర జ్యోతిర్లింగ్. ఇది ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్గా పిలువబడుతున్న ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజంతా గుహలకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 12వది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఉంటుంది. జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత చివరిగా హనుమాన్ టెంపుల్ ఉంటుంది. జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనల్ని వ్యాన్లో పిక్ చేసుకొని త్రయంబకేశ్వరం తీసుకెళ్తారు. త్రయంబకేశ్వరం వీడియో నేను సపరేట్గా చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. త్రయంబకేశ్వరంని దర్శించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నాసిక్కి వచ్చాము. మేము తిరిగి నాసిక్ చేరుకునేటప్పటికి టైం సాయంత్రం 6 గంటలయ్యింది. సో ఇదొచ్చేసి రాముడి తమ్ముడు అయిన లక్ష్మణుడి టెంపుల్. ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం చెప్పాలి. నాసిక్లో చూడటానికి 5 నుంచి 10 ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయాలను మనం ఇప్పటి వరకు తిరిగిన ప్యాకేజీలో అయితే చూపించరు. ఎందుకు అంటే ఈ ఏరియాలో సందులు గొంతులు చాలా ఇరుకుగా ఉంటాయి. అందుకని పంచవటి దగ్గర ఒక స్టాప్లో అయితే ఆపుతారు. ఆ స్టాప్ నుంచి ఆటో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఆటోలో 5 మందికి కలిపి 500 ఛార్జ్ చేస్తారు. ఒకరు ఇద్దరు వెళ్ళాలన్నా సేమ్ కాస్టే అప్లికబుల్ అవుతుంది. సో 5 మంది కలిసి వెళ్ళడం బెటర్. లక్ష్మణ ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. దర్శించుకొని లోపలికి వెళ్దాం. సరిగ్గా వినాయకుడికి ఎదురుగానే లక్ష్మణ ఆలయంలోకి వెళ్ళడానికి మెట్లుంటాయి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, రామాయణంలో రావణుడి చెల్లెలు అయిన శూర్పణఖ శ్రీరాముడిని మోహించిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును ఖండిస్తాడు కదా, ఆ ప్రదేశమే ఇది. ఆలయం లోపలికి రాగానే ముందుగా మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఫ్రెండ్స్, నేనైతే ఇంతవరకు లక్ష్మణుడి ఆలయం ఎక్కడా చూడలేదు. మొట్టమొదటిసారి ఇక్కడే చూస్తున్నాను. రండి కొంచెం ముందుకు వెళ్ళి లక్ష్మణుడిని దర్శించుకుందాం. ఇక్కడ మనం దర్శించుకోబోయే లక్ష్మణుడు శేషనాగావతారంలో ఉంటారు. లక్ష్మణుణ్ణి దర్శించుకోండి. లక్ష్మణుని దర్శించుకున్న తర్వాత ఎడమవైపు మనం చూసామంటే ఇక్కడ మనకి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును ఖండిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. సాంస్క్రిట్ భాషలో నాసిక అంటే ముక్కు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును ఖండించిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు వచ్చింది. అలానే ఇక్కడ చూసినట్లయితే పర్ణశాల దగ్గర శ్రీరాముడు జింకను మచ్చిక చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. ఆలయం నుంచి బయటికి రాగానే ఎడమవైపు గోడలపైన మనకు కొన్ని దృశ్యాలు అయితే కనిపిస్తాయి. ఇవన్నీ రామాయణంకి సంబంధించిన కొన్ని ఘట్టాల చిత్రాలన్నమాట. ఈ లక్ష్మణ ఆలయంకి ఎదురుగానే 70 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఉంటుంది. సీతారామ లక్ష్మణులు తమ 14 సంవత్సరాల వనవాసంలో ఎక్కువ కాలం ఇక్కడే గడిపారు. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడికి చేరుకునే మార్గం పక్కనే గోదావరి నది పుష్కరాలు జరిగే ఘాట్స్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు రామాయణంలో తపోవనం అనే పదం వినే ఉంటారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం కూడా తపోవనంలోనే ఉంది. ఈ వనవాస సమయంలో సీతమాత తపోవనంలోని 5 వటవృక్షాలు అలాగే ఒక గుహలో ఒక రాత్రి ఒక పగలు అయితే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతా గుహ. ఇది అప్పట్లో కొండల మధ్య గుహలాగా ఉండేది. కాలక్రమేణా దీంట్లో చాలా మార్పులు చేసి ఇలా ఆలయంగా నిర్మించారు. ఈ గుహ బయటే 5 వటవృక్షాలు ఉంటాయి. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి ఈ గుహని సందర్శించి తర్వాత ఆ 5 వటవృక్షాలని చూద్దాం. లోపలికి రాగానే మొబైల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టమని ఒక నోట్ అయితే రాశారు. సో ఈ గుహకి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి 2 దారులు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తుంది ఎంట్రీ డోర్లు అనమాట. ఎందుకు 2 డోర్స్ ఉన్నాయంటే గుహలోకి వెళ్ళే మార్గం చాలా సన్నగా ఉంటుంది. మరీ హెవీ సైజ్డ్ పర్సన్స్ అయితే అస్సలు పట్టరు ఈ దారిలో. మీరే చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉందో. ఇంకొక మనిషి కానీ అటు నుంచి మనకి ఎదురొచ్చారంటే వాళ్ళైనా వెనక్కి వెళ్ళాలి లేదా మనమైనా వెనక్కి వెళ్ళాలి. అందుకే ఇక్కడ 2 దారులు అయితే ఉంటాయి. ఒకే సైడ్ నుంచి లోపలికి వెళ్ళి బయటికి రావాలి. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రదేశంలోనే సీతమాత ఒక రాత్రి బస చేయడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు.
ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకొక ఎగ్జిట్ డోర్ ఉంటుంది. ఇది కూడా చాలా చిన్న డోర్. కొంచెం లావుగా ఉండే పర్సనాలిటీస్ అయితే ఈ గుహలోకి రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలా కూర్చొని ఒక్కొక్క మెట్టు దిగుతూ వంగుతూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ తవ్వు చూసుకో. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు ఒక శివలింగం దర్శనమిస్తుంది. దర్శించుకొని బయటికి వెళ్ళిపోదాం. మొత్తానికైతే గుహలో నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు 5 వటవృక్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను రండి. టెంపుల్ బయట 1వ నంబర్ బోర్డు తగిలించి ఒక పెద్ద వృక్షం అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మొదటి వటవృక్షం అన్నమాట. ఈ వృక్షాలన్నీ రామాయణ కాలం నుంచి ఇక్కడ ఉన్నాయని ఇక్కడ లోకల్ పీపుల్ అయితే చెప్పారు. ఎగ్జాక్ట్గా 1వ వటవృక్షం ఎదురుగా 2వ నంబర్ అలానే 3వ నంబర్ బోర్డులు తగిలించి ఇంకొక 2 వటవృక్షాలు అయితే ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే వీటికి ఆపోజిట్లో 4వ నంబర్ వటవృక్షం ఉంటుంది. ఐదవ వటవృక్షం 1వ దానికి పక్కనే ఈ షాప్ వెనకాల ఉంటుంది. చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు, మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఈ సీతాగుహ పక్కనే కాలారాం మందిర్ సంస్థాన్ అని ఒక ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం ఎంట్రన్స్లో కొన్ని మెట్లు ఉంటాయి, కిందకు దిగి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వచ్చాక మనం మెయిన్ టెంపుల్ గోపురాన్ని అయితే చూడొచ్చు. అలాగే దానికి ఎదురుగా ఎంట్రన్స్ మండపం అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ముఖద్వార మండపంలో ఆంజనేయ స్వామి ఉంటారు, దర్శించుకోండి. ముఖద్వార మండపం లోపలి వైపు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఈ ఆలయం ముందు వైపు నుంచి చూడడానికైతే చాలా బాగుంది. చీకట్లో ఈ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. రండి లోపలికి వెళ్ళి రాముల వారిని దర్శించుకుందాం. ఫ్రెండ్స్, లోపలైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అనుమతి లేదు. ఆలయం లోపల సీతారామ లక్ష్మణులు ఉంటారు, దర్శించుకోండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ రాముల వారిని నలుపు రంగులో ప్రతిష్ఠించారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా అట్రాక్టివ్గా చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పంచవటి రామకుండ తీర్థం. రాముల వారు అక్కడే స్నానం చేసేవారు. ఇదే పంచవటి రామకుండ తీర్థం. ఈ ప్రదేశంలోనే గోదావరి పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ గోదావరి నది పక్కన ఒక చిన్న శివలింగం ఉంటుంది. మనం ఈ గోదావరి జలంతో అభిషేకం కూడా చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతటితో షిరిడి యాత్రలో భాగంగా డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే 2-3 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తిరిగి ఆటో ఎక్కితే మన వ్యాన్ దగ్గర వదిలిపెడతారు. తిరిగి షిరిడి చేరుకునేసరికి టైం రాత్రి 10 అయ్యింది. బేసిక్గా షిరిడి వస్తే తెలుగు వాళ్ళు ఎవరైనా ఫుడ్కి చాలా ఇబ్బంది పడతారు. సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు సెకండ్ టైం వచ్చాను. నేను చెప్పాను కదా పున్నమి అనే ఒక హోటల్, ఇదైతే మన తెలుగు వాళ్ళ హోటలే. చావడి పక్కనే ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంది. సో తెలుగు వాళ్ళకైతే నేను చాలా బాగా సజెస్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా షిరిడి వస్తే ఖచ్చితంగా ఫుడ్ ఇక్కడ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.